దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ పదం చెప్పుకోవడానికి కొంత గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పోరాటం దశాబ్దాల పోరాటం. ఎంతోమంది బుద్ధిజీవుల స్వచ్ఛమైన ఆలోచన నుంచి పుట్టినటువంటి ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేక వీరుల త్యాగాలతోటి, రక్త తర్పణాలతోటి, ఆందోళనతోటి, విధ్వంసాలతోటి చివరికి ఎంతోమంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో అనేకమైనటువంటి అపోహల మధ్య అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలనే రాదు, పరిపాలన చేత కాదు, అసలు వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు, మేమే పరిపాలన నేర్పియాలి అనేటువంటి రీతిలో గతంలో అవమానకరంగా ఈ ప్రాంతాన్ని వెకిలిగా మాట్లాడారు. కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని శతాబ్దాల క్రితమే ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశంగా, ప్రత్యేక సంస్థానంగా ఇక్కడ అన్ని వనరులతో కూడినటువంటి సంపద ఉన్నది, స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి సంస్థ ఇది. సో కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర పరంపరలో ముందుగా మనమందరం కూడా తెలంగాణ ప్రజలారా ఒకసారి జయహో జయశంకర్ సార్, తెలంగాణ జాతిపిత జయహో జయశంకర్ సార్ నీకు నివాళులర్పిస్తూ ఉంది. క్యూ న్యూస్ శిరస్సు వంచి నివాళులర్పిస్తూ ఉంది. నీ త్యాగం, ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆ తర్వాత దొడ్డి కొమరయ్య, ఆ తర్వాత ఐలమ్మ, ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైనటువంటి జీవితాలన్నిటికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తుంది క్యూ న్యూస్. ప్రజలారా మీరు కూడా ఇవాళ జయశంకర్ సార్, ఎక్కడైనా జయశంకర్ సార్ బొమ్మనే ఉండాలా, ఇవాళ నివాళులు అర్పించాలంటే అమరవీరుల స్తూపం ఉండాలా, లేదంటే దాని పక్కపొంటి జయశంకర్ సార్ బొమ్మ ఉండాలా, ఆ రకంగా మనం వాళ్ళని గౌరవించుకోవాలా. సో మరి త్యాగాలన్నీ మనవి, త్యాగాలన్నీ నిమ్న జాతులవి, త్యాగాలన్నీ సిరిపురం యాదయ్య, పోలీస్ కిష్టన్న, శ్రీకాంతాచారి ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 1200 శరీరాలు మలిదశ ఉద్యమంలో కాలి బూడిదైపోయినాయి. మరి దేనికోసం కాలిపోయినాయి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గద్దె మీదకి ఎక్కించడం కోసం కాలిపోయినాయా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం చనిపోయిరా? కాదే. ఒకవేళ వీళ్ళ కోసమే అయితే ఆ రోజు వాళ్ళు చావకపోతుండే అసలే. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రం, వచ్చే తెలంగాణ రాష్ట్రం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించి, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు సంబంధించి వాళ్ళ బతుకులు మారుతాయని తెచ్చుకున్నాం. కానీ ఈ 11 సంవత్సరాల పసి వయసున్న తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టి కోలుకోలేని దెబ్బగొట్టిరి పాలకులు. ఎస్, 100% ఈ అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మెజారిటీ ప్రజలపైన లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టి ఇవాళ వాళ్ళ దివాన్లలో కూర్చొని నవ్వుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమై పుట్టినటువంటి రాష్ట్రం. ఒక ఊర్లో బాగా బతికినోళ్ళు చెడిపోతే ఎట్లుంటుంది? తెలంగాణ రాష్ట్రం పరిస్థితి గాడికి తెచ్చిరు వీళ్ళందరూ కలిసి. వీళ్ళు కరగనాకడానికే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ పెద్ద కులపోలు కరగనాకడానికి వచ్చింది. అట్లే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మన ప్రభుత్వాల కోసం, మన పిల్లల కోసం, మన జాతుల కోసం మన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చాలు. బీసీల గురించి కవితనే కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది, ఎస్సీ ఎస్టీల గురించి వాళ్ళే కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. కనీసం కన్నీళ్లు గారుస్తేందుకు కూడా మనకు అవకాశం లేదే. మా కన్నీళ్లు మేము కూడా, మన కన్నీళ్లు మనం గారడం కూడా అవకాశం లేదు. అందరికీ వాళ్ళే ప్రతినిధులు. ఏ నహి చెలేగా, ఇది నడవదు. ఈ తెలంగాణ బీసీల తెలంగాణ, ఇది 160% ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల తెలంగాణ కావాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీ పేద వర్గాలను పైకి తీసుకొచ్చే తెలంగాణ కావాలి. మీ బొక్కసాలు నింపుకోవడానికి కాదు.
ఆయన కాళేశ్వరం బట్టి దూపకు దాగిపోయిండు. ఇక దాని చుట్టూ వార్తాపత్రికలు వార్తలు వేయడం, ఎన్నడన్నా ఎందుకోసం వచ్చిందా ఈ తెలంగాణ అని ఒక్క పత్రిక హెడ్లైన్ పెట్టి రాసిందా? ఎవరి త్యాగంతో వచ్చింది ఈ తెలంగాణ? ఇవాళ చాలా విచిత్రమైనటువంటి విషయం, తెలంగాణ రాష్ట్రం ఏదో వీళ్ళు సాధించినట్టుగా వీళ్ళు జెండాలు ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఆంధ్రలో సంఖ్యలు ఉన్న వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు సాధించినట్టుగా వీళ్ళే చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముంగట జరిగిన ఉద్యమం, మన కళ్ళ ముంగట చనిపోయిన పిల్లలు, మన కళ్ళ ముంగట జరిగిన ఆశయ సాధన ఇలా ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. 2028లో జయశంకర్ సార్ కలలను నిజం చేస్తూ బీసీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమాన్ని కోరుతూ పతాకావిష్కరణ చేయాలి, చేసి తీరుతుంది కూడా. ఇది మా బీసీల లక్ష్యం. పిడికేడు ఓట్లు లేని వాళ్ళు మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, మీరేంది చేసేది లొట్టపీసు. ఇది మా తెలంగాణ, మా రక్తం ఏరులై పారితే వచ్చినటువంటి తెలంగాణ. కాబట్టి ఇక చాలు మీ పరిపాలనలు. ఈ ఏడాది 2 ఏళ్ళు మీకు ఏదో ఇచ్చినాం కదా, అది దలగబెట్టుకోండి ఈసారి చాలు. వచ్చేది బీసీ ప్రభుత్వమే, బీసీల చేత బీసీలే పరిపాలన చేసుకుంటారు. జై తెలంగాణ. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్త చూస్తే, లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం, నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. కాళేశ్వరంపై విజిలెన్సు, ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష. 5వ మంత్రివర్గ సమావేశం, అందులో ఉద్యోగుల సమస్యలపైన చర్చ జరుగుతూ ఉంది. నేను కూడా భువనగిరిలో జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కావాల్సింది, కాబట్టి నేను కొద్దిగా తొందరగానే కంప్లీట్ చేస్తాం ఇవాళ. రాజీ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించాలి. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక్క అనర్హుడికి కూడా రాజీ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు. ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి ఈ నెల 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేర కేటగిరీ 1, 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో మీరు రాసి పెట్టుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ తలకొరివి పథకం కాకపోతే నన్ను అడుగురు. కాంగ్రెస్ పార్టీకి తలకొరివి పథకం ఇది కాకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో నన్ను అడగండి, నేను చెప్తాను. 100 మందికి 4కి ఇస్తే ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది. నీవు రైతు బంధు కంటే రుణమాఫీ కంటే ఎక్కువ డ్యామేజ్ అవుతావు నువ్వు చూడు. అయితే ఇక్కడ సరే ప్రభుత్వం చేయొద్దంటే చేయాలి. ఇక్కడ మీకున్నటువంటి శ్రద్ధ ఏది? మంత్రులతో భేటీలో ఏది? లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం. మరి లోతైన పరిశీలన తర్వాతే బీసీలకు పదవులు, మంత్రి పదవులు ఇవి ఇచ్చే కాడ లోతైన పరిశీలన లెక్క అక్కర్లేదా? మెజార్టీ పీపుల్కి రైట్గా మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిండు. భీకర దాడి, రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్ ఇక వైమానిక స్థావరాలే లక్ష్యం అంట 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేసింది. ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతి దాడి, 12 మంది సైనికుల మృతి, 472 డ్రోన్లను ప్రయోగించిన పుతిన్ సేన. ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్ అట. ఉక్రెయిన్ అతిపెద్ద దాడి చేసింది రష్యా పైన. శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం తుర్కియాలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. ఆదివారం రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులను 1.5 నుంచి ఆ దేశం ప్రణాళిక రచించినట్టు తెలిసింది. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లో రష్యాలోకి తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని వెళ్లి మరీ దాడులు చేయగలిగింది. మధ్యాహ్నం సమయంలో ఇర్కుట్స్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతో పాటు ర్యాజన్,
ముర్మాన్క్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని రష్యా అధికారులు తెలిపారు. 1000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళట. ఉక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి రష్యా అతిపెద్ద దాడి చేసింది. 472 డ్రోన్లను ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఇవ్వని వాడు కొట్టుకొస్తున్నాడా, ఇంకేం విజువల్ చూపిస్తే అయ్యో అదేమన్నా. అమ్మా నాన్న మీకెన్ని మార్కులు? మా అబ్బాయికి 100కు 1 మార్కు తగ్గింది. ఈసారి మా అమ్మాయి స్కూల్ టాపర్గా నిలిచింది. పిల్లల గురించి ఇలా చెప్తుంటాం కదా, మరి తల్లిదండ్రులుగా మనకెన్ని మార్కులు, వారిని తీర్చిదిద్దడంలో మన ర్యాంక్ ఎంత, వాళ్ళ ప్రవర్తన మార్చడంలో అని చెప్పి ప్రత్యేక కథనం 10వ పేజీలో వేసింది ఈనాడు దినపత్రిక. ఇక నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహానాడు. ఇవాళ నేడే మహానాడు కార్యక్రమం ఎట్లుంది ఉందా అది? నేడే మహానాడు అనేటువంటిది ఎట్లొచ్చింది ఈనాడు పేపర్లో? ఎన్ని తారీఖు అయింది మహానాడు? ఇంతకంటే ముందు చరిత్ర సృష్టిస్తాం. కడప మహానాడుతో చరిత్ర సృష్టిస్తాం. ఆయన మాట్లాడక ముందుకే చరిత్ర సృష్టించింది ఈనాడు దినపత్రిక. ఇక మన దగ్గరకు వచ్చేసరికి నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన. నేడు రాజ్భవన్కు మిస్ వరల్డ్ సుచాత, 3 రన్నరప్లు సైతం పోటీలు ముగియడంతో సొంత దేశాలకు సుందరిమన్లు. ఇక నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం. సేవలకు వాట్సాప్ చాట్బాట్ మీద ఆ తర్వాత 2 AC రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలో మాడ్యూల్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో సోమవారం నుంచి స్లాట్ నమోదు విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీంతో పాటు కృత్రిమ మేధ సేవలను ఉపయోగించుకొని వాట్సాప్ చాట్బాట్తో ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఆదివారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను ఇవాల్టి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాటు విధానం తీసుకొస్తా ఉన్నదట తెలంగాణ ప్రభుత్వం. ఈ వారంలోనే హైదరాబాద్కు ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబసీలో ఇవాళ దరఖాస్తు పెడుతున్నట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్కు తిరిగి రానున్నట్టు సమాచారం. తాను హైదరాబాద్ వెళ్లేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేయాలని ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబసీలో సోమవారం దరఖాస్తు సమర్పించనున్నట్టు తెలిసింది. దరఖాస్తు అనంతరం 2 రోజుల్లో ఎంబసీ డాక్యుమెంట్ను జారీ చేసే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ అందిన 3 రోజుల్లో హైదరాబాద్కు వచ్చి కేసు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు జూన్ మొదటి వారంలో తిరిగి రానున్నట్టుగా సమాచారం. వస్తూ ఉంటారు. రా ఏమైతుంది ప్రభాకర్, నేను ఎవ్వడు ఏమన్నాడాయా? ఏటా ఎంతమంది ఉసురు పోసుకున్నావు, ఎన్ని ఫోన్లు ట్యాపులు చేయించినావు పాపం. ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, అధ్యాపకుల ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు. ఈనాడుతో ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ బిఎం గంగాధరట. మావోయిస్టుల మరో కంచుకోటపై గురి. నేషనల్ పార్క్ అభయారణ్యం లక్ష్యంగా బలగాల అడుగులు. అగ్రనేతలు అక్కడే ఉన్నారని అంచనా. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ మృతి చెందిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్రెగుట్టలను జల్లడ పట్టడంతో పాటు అబుజ్మడ్లోకి చొచ్చుకెళ్లిన బలగాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ 2 రాష్ట్రాలను విడదీసే ఇంద్రావతి నదిని ఆనుకొని ఉన్న నేషనల్ పార్క్ అడవులను జల్లడ పట్టడంపై దృష్టి సారించారంటూ వస్తున్న వార్తలు మావోయిస్టులో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్న నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకొని ఉన్నారన్న అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. అక్కడ బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలను సాగించారు. కర్రెగుట్టలను జల్లెడ పట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే స్థావరాలు కూడా అక్కడనే ఉన్నాయట. కర్రెగుట్టలు అయిపోయినా ఇంకో గుట్టకి చేరిరట. వాళ్ళు చర్చలు చేయరు నాయన, మేము తుపాకులు ఇడిచిపెడతాను సిద్ధంగా ఉన్నామంటే మేము చంపినాకనే లెక్క అని పోతురు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శనట. ఇక ఇది సంగతి. బాయ్ బాయ్ అని చెప్పి ఇక్కడ ఎల్ఎన్ మస్క్ డోజ్ నుంచి వైద్యులు మస్క్ అట. ఇక ఆయన స్పేస్లకు పంపించి బయటకు వచ్చేసింది.
ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగరవేయనున్న సీఎం రేవంత్. ప్రత్యేక అతిథిగా జపాన్లోని క్యూషు సిటీ మేయర్ అట. ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. 625 మందికి పతాకాలు. పోలీస్ శాఖలో 9 మంది గ్రౌండ్ సిబ్బందికి, ఫైర్ సర్వీసెస్లో 2 శౌర్య పతాకం అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం. ఇక రాయలసీమ లిఫ్ట్పై ఏపీ డోంట్ కేర్. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు బేఖాతారు. 4 నెలలైనా రీస్టోరేషన్ పనులు చేపట్టని పొరుగు రాష్ట్రం. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెప్పిన ఎన్జిటి ఇప్పటికే డిపిఆర్కు మించి పనులు చేసినట్టు తేల్చిన జాయింట్ కమిటీ. ప్రాజెక్టు సైట్ను వెంటనే పూర్వస్థితికి తీసుకురావాలని పర్యావరణ శాఖ ఆదేశం. ఫిబ్రవరిలోనే ఆదేశాలు అయినా నో యాక్షన్. ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరోసారి తెలంగాణ లేక వెంటనే రీస్టోరేషన్ పనులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి అట. మనం ఈడ మొత్తుకుంటా ఉంటే వాళ్ళ ఏపీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు. గత సర్కారు నిర్వాహకంతో సమస్యల తిష్ట. ఒక్కోటి పరిష్కరిద్దాం మంత్రులతో సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్. హైదరాబాద్లోని అర్హులకు వాళ్ళ పరిసరాల్లోనే కేటాయిద్దాం. గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్లో పెట్టింది. భూ సమస్యల అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ కనీసం ఉద్యోగులకు ఒక 2 డిఏలన్నా ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఉద్యోగస్తులకు సుదీర్ఘ కాలం నుంచి డిఏలు పెండింగ్ ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆగమాగం ఉన్నాయి. దయచేసి ఇలా అవతరణ దినోత్సవం వేదికగా కనీసం ఉద్యోగస్తులకు ఈ 2 డిఏలన్నా ప్రకటించి ఆదుకోవాల్సిందిగా, ఆదుకునేం లేదు బిచ్చం కాదు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉద్యోగుల బకాయిల నిధులు ప్రతి నెల కొంత ఇద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారట. ఈ నెల 5న కేబినెట్ సమావేశం ఉండబోతా ఉంది ఇదే అంశం పైన. ఇయ్యర చూపిన అయ్యర్ ఇక ఫైనల్కు పంజాబ్. చేజింగ్లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 2వసారి ఫైనల్లోకి దూసుకెళ్ళింది. శ్రేయస్ అయ్యర్ 87 నాట్అవుట్ ఉన్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు నేహల్ వదేలా 49 రన్లు చేసిండు. దుమ్ము రేపడంతో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్ 2లో 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్కు చెక్ పెట్టింది. ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 44, సూర్యకుమార్ 44 మెరుగ్గా ఆడారు. తర్వాత పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 స్కోర్ చేసి నెగ్గింది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్లో ఇక బెంగళూరుతో పంజాబ్ తలపడనుంది. ముంబై చాలా ఆశలు పెట్టుకుంటే పాపం ముంబై పని అయిపోయింది. యువ వికాసంలో సగం అనర్హులే. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్లీ వడపోతకు నిర్ణయం. కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు. స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట. ఇక అంటే ఈ ఏడాది కాదు, అది ఈ ఏడాదిలో అయ్యేది కాదు. రాజీవ్ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకున్నది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్టు తేలింది. దీంతో మళ్ళీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లు వడపోయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ స్కీమ్ను తెలంగాణ ఈ ఎమ్మెల్యేలు నిర్ణయం చేసుడేంది అంటే పార్టీలకు ఇస్తారు అన్నట్టు. పార్టీలు ప్రభుత్వాలు దెబ్బతినేది గిన్నే అధికారులు ఇవ్వాలి. ఇవాళ జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ సోమవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ JEE.advanced.ac.in లాగిన్ అయ్యి ఇలా మళ్ళా వాళ్ళ మంది ర్యాంకులు మన ర్యాంకులు అని ఇక మళ్ళీ వాళ్ళు వస్తాయి చూడరు. నెంబర్ 1 అంటది మళ్ళీ కథ. వరదలతో ఈశాన్యం ఆగమాగం. అస్సాంలో ఇప్పటి వరకు 8 మంది మృతి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు. మణిపూర్లో 883 ఇండ్లు డ్యామేజ్, 64 పశువులు మృతి. త్రిపురలో 1. 5 రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్. అన్ని విధాలా సాయం చేస్తామని హామీ. ఇక్కడ అస్సాంలో ముస్లిమ్స్ ఉండే ఏరియాలో స్థానికులకు తుపాకులు ఇస్తామని చెప్పి ఆయన చెప్పిండు. ఎవరు? అస్సాం ముఖ్యమంత్రి. పడవలి ఫస్ట్ వీళ్ళు బతికుంటే ఆ తుపాకుల సంగతి చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వీటిని కంట్రోల్ చేయలేని కేంద్ర ప్రభుత్వం ఏందన్నట్టు. నిజంగా ఇవి అవినీతే, ఓకే. మరి వీటిని కంట్రోల్ చేయకుండా కూర్చొని అవకాశవాద రాజకీయం చేస్తున్నది బీజేపీ కాదా? బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వికేంద్రీకరణ. 8 నుంచి 18 వరకు సుపరిపాలన కార్యక్రమాలు. 11 ఏళ్ల మోడీ పాలనను ఇంటింటికి వివరించాలని పిలుపు. బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రసంగించినట కిషన్ రెడ్డి గారు. ఇక అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇవాళ నుంచి స్లాట్ బుకింగ్ జరుగుతుందంట. ఆధారిత వాట్సాప్ సేవలు కూడా ఉంటాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో సమయం పారదర్శకతే లక్ష్యం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. దీంతో శాంతికి రాజ్యాంగానికి విఘాతం. నక్సలిజం సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఎం నేత జాన్ వెస్లీ, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు హాజరైనట. ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ మేము చంపుతాం జనాన్ని అనే పోతురు.
ఆయిల్ ఫామ్ రైతులకు సుంకం దెబ్బ. ముడి వంట నూనెపై దిగుమతి సుంకం 10% తగ్గించిన కేంద్రం. ఇక తగ్గనున్న ఫామ్ ఆయిల్ గెలల ధరలంట. ఆందోళనలో వేలాది మంది రైతులు. కేంద్రం తన నిర్ణయాన్ని రివ్యూ చేసుకోవాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది పెంచమంటారు, మరి తగ్గేది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్. 40 యుద్ధ విమానాలు పేల్చివేత. సైబీరియాలోని ఎయిర్ బేస్ పై భీకర దాడులు. కార్గో కంటైనర్లో రష్యా భూభాగంలోకి ఎంట్రీ. విమానాల పేల్చివేతకు సంబంధించిన వీడియోలు విడుదల. విమానాలు పేల్చివేసినాయి. ఇక ఇజ్రాయెల్ రష్యా యుద్ధాలు ఆపడానికి బిజినెస్ డీల్ కుదరలేదా సార్ అని అడుగుతాను. ఈడ పనికిరాదు ట్రంప్ది. వాళ్ళు భయపడరుగా అట్లా. మనోళ్ళు అయితే వట్టిగానే. 5న సిట్ ముందుకు వస్తా. లేఖ రాసిన ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు వాంగ్మూలమే కీలకం. ఆయన కన్సర్నల్లోనే ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇన్నాళ్ళు అమెరికాలో ఉండగా తాను సిట్ ముందుకు వస్తానని, విచారణ సహకరిస్తానని పేర్కొంటూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 5న సిట్ను కలుస్తానని ఆ లేఖలో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ముందు భారత్కు రావాలని. విచారణ కాదు, నువ్వు దొంగవే కాదా, ఎందుకు తప్పించుకొని పోయినావు ఇన్నేళ్ళు? ఉద్యోగులకు ఏం చేద్దాం? రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సీఎం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఉద్యోగుల సమస్యలు, డిఏలపై కీలక చర్చ. రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన. ఇక పెంచకూరు నాయన, ఇప్పటికే పెంచి ఆగమైపోయింది. మళ్ళా ఉద్యోగ వయసు ఏడాది పెంచుతా ఉంటే ఎన్రోల్ చేయమంటారు ఇంకా వాళ్ళని. పైసలు లేక పెంచిపోయి ఆయన మనం అన్నాం కదా, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ పెంచిండు అని చెప్పి మనమే అంటే మళ్ళీ మనం పెంచుడు కార్యక్రమం దాని మీద ఉన్నదాన్ని తగ్గించగా మరింత పకడ్బందీగా రైతు భరోసా అమలు. సంక్షేమ క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం. యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. 5న కేబినెట్ భేటీ, అన్నింటిపైన నిర్ణయం. ఎన్డీఎస్ఏ నివేదిక ఓకే. నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫార్సు చేయనున్న మంత్రివర్గం. ఫోన్ ట్యాపింగ్, కవిత అంశంపై భేటీలో చర్చ జరిగిందట. ఇక ఇవాళ నుంచే స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉంటాయి. రోజుకు 48 స్లాట్లు ఉంటాయంట. అత్యవసర సందర్భాల్లో 5 వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవల్లో వాట్సాప్ చాట్ బాట్ కూడా ఉపయోగిస్తున్నారట. 8247623578కు వాట్సాప్ చేస్తే ఏఐతో సందేహాల నివృత్తి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతానికి ఆధార్ ఈ సంతకం. అధికారులతో మంత్రి పొంగులేటి నెంబర్కు వాట్సాప్ చేస్తే చెప్తుందంట. రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేకు. తాత్కాలిక కాదు, అది మెల్లగా. అవి స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా ప్రాబ్లం ఉందో. రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై భీకర దాడులు. ఎయిర్ బేస్ల లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం. 41 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనాయి. ఇక 4000 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయా విజువల్స్? ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వాట్సాప్ అరే అదే అది చలో పోన్లే, అయిపోయింది ఇది. రైట్. ఎయిర్ బేస్ల లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం. 41 రష్యన్ యుద్ధ విమానాల ధ్వంసం. 4000 కిలోమీటర్ల దూరంలోని సైబీరియాలోను లక్ష్యాలను ఛేదించిన డ్రోన్లు. ధ్వంసమైన విమానాల్లో TU-22 MG-N3 తర్వాత TU-95 బాంబర్లట. ఏఐ అవాక్స్ పైన విధ్వంసక దాడి. 18 నెలలుగా వ్యూహాత్మక ఆపరేషన్. ట్రక్కుల్లో FPV డ్రోన్లను పంపిన ఉక్రెయిన్. పార్కు చేసిన ట్రక్కులు, ఇళ్లపైన మోహరింపు, రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసిన SBU. ఉక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడులు. 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతేట. రష్యాలో కూలిన 2 రైలు వంతెనలు. గూడ్స్ ప్రయాణికుల రైళ్లకు ప్రమాదం. ఉక్రెయిన్ పనేనని అనుమానం అట. సూచి ఉక్రెయిన్ ఇంత పెద్ద పని చేసింది. BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య. అంత స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వీడని మంకుపట్టు. మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పినా ఒప్పుకొని వైనం. వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు దాగి ఆత్మహత్యయత్నం. చికిత్స పొందుతూ మృతి. సిద్దిపేట జిల్లా శాట్లపల్లిలో ఘటన. శనిపోయింది. ఇటువంటి బియ్యానికి పైసలు లేవురా అంటే BMW కావాలన్నమాట. కుటుంబ డ్రామాల్లో బీజేపీ సూత్రధారి కాదు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాంగ్రెస్ హయాంలో అవినీతి కేంద్రీకృతం. రేవంత్ హామీలు ఏమయ్యాయి? కిషన్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడు చర్చ జరగలేదని చెప్పి లక్ష్మణ్. ఇక తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయిలాండ్లో ప్రచారం చేస్తా. టైటిల్ గెలిచా. ఇక దేశమే ప్రాధాన్యం. థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం జరగడం బాధాకరం. పోలీసు సైన్యంలో మగవుల నియామకం కోసం ఉద్యమిస్తా. గెలుస్తానన్న నమ్మకంతోనే మిస్ యూనివర్స్ పోటీని వదిలేశా. మిస్ వరల్డ్ పోటీలోకి రాకుండా ఉంటే రాజకీయాల్లో ఉండేదాన్ని. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ 2025 అట. అయితే ఈ అంశం పైన, ఈ అందాల పోటీలకు సంబంధించినటువంటి అంశం పైన
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆ పిల్లగాని పేరు ఏంది ఫహీం ఖురేషా, ఫహీం ఖురేషి, ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరు కలిసి ఆ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ను ఏదో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిని ఏదో అన్నారు అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని పట్టుకొని పోయారు. లంగ కథలు ఎందుకు పడాలంటారు నాయన? ఎందుకు రాయాలట్లా చిల్లర కథలు? అమ్మకు సాయం అందేనా 2021 మే నుంచి నిలిచిన కేసీఆర్ కిట్ పథకం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంసీహెచ్ కిట్గా పేరు మార్పు, ఆ తర్వాత అమలు కాని వైనమట. అమ్మకు సాయం అందేనా, ఆ తర్వాత అమలు కాని వైనం 4 ఏళ్లలో 862 కోట్లకు చేరిన పథకం బకాయిలు, పేరు మార్చాల్సి వస్తుందని కేంద్ర పథకంలో చేరని గత ప్రభుత్వం, మాతృవందనంలో చేరే యోచనలో కాంగ్రెస్ సర్కార్. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే కిట్ ఇస్తుండే ఆ కిట్లు ఎటు పోయినాయి? కీర్తి కాదు స్ఫూర్తి, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యం అని చెప్పి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటిది. ఇక మరో 4 రాజన్న కోడెల మృతి, ఇప్పటి వరకు గోశాలలో 17 జీవాల మృత్యువాత, 500 పశువులకు LSD టీకాలు, 64 కోడలను రైతులకు అందజేసిన కలెక్టర్ జూవట. సో ఇక్కడ కలెక్టర్ గారు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు, మీకు ఏవైతే మూగజీవాలు ఉన్నాయో, ఇవి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు కాదు గోరక్షకులను ఉంటారు, గోరక్షకులకు అప్పచెప్తే వాళ్ళు అద్భుతంగా చేస్తారు దాన్ని, వాటిని మంచిగా చూసుకుంటారు. వాళ్ళకి అప్పచెప్పుర్రి, వాళ్ళు ఇంటికాడ కట్టేసుకొని వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు వాటిని, అది బెటర్ కూడా. వాళ్ళు తినకపోయినా సరే గోరక్షకులు వాటికి పెట్టేస్తారు. మావోయిస్టులపై మారణ హోమం ఆపాలి, మోదీ అమిత్ షాకు మానవత్వం లేదు, కార్పొరేట్ల ఖనిజ సంపద దోచిపెట్టేందుకే కగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ కగారు నిలిపివేత 14 లెఫ్ట్ పార్టీల ధర్నా, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇంకా ఇది ఇట్లుంటే జర ఇవాళ జెండా ఆవిష్కరణ తొందరగా. దొర వర్సెస్ బీసీ బిడ్డలు, తెలంగాణ జాతిపిత ఎవరు? కుటుంబానికే పెద్దపీట వేసిన కేసీఆరా, లేక ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా బతికిన కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సారా? కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న బీఆర్ఎస్ వర్గాలు, మండిపడుతున్న తెలంగాణ పబ్లిక్. రాచరికపు వాసనలు ఉన్న కేసీఆర్ జాతిపిత ఏంటని ఆగ్రహం. బీసీ బిడ్డలైన జయశంకర్ సారు, లక్ష్మణ్ బాపూజీ సార్లే నిజమైన జాతిపితలు అంటూ మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిని స్మరించుకోవడం ఉత్తమం అనే భావన. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనన్య త్యాగాలు చేసిన తెలంగాణ జాతిపిత ఎవరనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జోరుగా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార ఫలాలను, సకల భోగాలను అనుభవిస్తూ రాచరిక పాలన తలపించజేసిన దొరగారా, లేక సకల సుఖాలను గడ్డిపోచ ప్రాయంగా త్యజించి అలుపెరుగని పోరాటం చేసిన బీసీ బిడ్డలు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీనా అనే చర్చ రాష్ట్రమంతటా జరుపుతున్నది. ఒకవైపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. దశాబ్దాల కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ పదవుల్లో, పార్టీలో కుటుంబానికే పెద్దపీటేసిండు. వీళ్ళేమో కుటుంబాలను త్యాగం చేసిండు. కవిత బీసీల క్షమాపణ చెప్పాలి, ఆమె ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనడం సరికాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సైతం అవమానించినట్టే. జయశంకర్ సార్ త్యాగం మరవలేనిది. ఎమ్మెల్సీ తిన్మార్మలన్న, ఆ తర్వాత హరిశంకర్ గౌడ్, బీసీ నాయకులందరం కూడా దీన్ని ఖండించడం. ఇగో ఉద్యమం చేశారు కానీ గుర్తింపు దక్కలే. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కనుమరుగైన బీసీ బడుగు నేతలు ఎందరో. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఖమ్మంలో రవీందర్ది మరవలేని త్యాగం. పాటలతో పల్లెలు మేల్కొల్పిన బెల్లి లలిత. ఆకుల భూమయ్య సేవలు స్మరణీయమే. బియ్యాల జనార్దన్ది చెప్పుకోదగ్గ పాత్రే. ఆర్య నరేంద్ర, గాదె ఇన్నయ్య, గద్దర్, రాములమ్మ, దేవేందర్ గౌడ్లది అదే పరిస్థితి. ఆగని అగ్గిని ముద్దాడి పోరాట జ్వాలను రగిల్చిన శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో గుర్తింపురకే నోచుకొని ఇలాంటి త్యాగదనులు ఎందరో అని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో ఉద్యమించారు, ఆత్మ బలిదానాలు చేశారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న త్యాగమూర్తులైన బీసీ బడుగు జనం ఆ నేతలు ఎందరో చరిత్రలో కనీసం పేరు కూడా లేకుండా పోవడం విషాదకరం. ఒక్కొక్కరి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. తొలి దశ ఉద్యమంలో ఖమ్మంలో మరణించిన రవీందర్ త్యాగం మరవలేంది. పాటలతో పల్లె పల్లె తిరిగి తెలంగాణ ప్రజలను తన గానంతో మేల్కొల్పిన బెల్లి లలిత విగ్రహం ఇంతవరకు పెట్టలేదు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నడిపిన టీచర్ మేధావి ఆకుల భూమయ్యను హంతక ముఠాలతో యాక్సిడెంట్లో చంపించితే విచారణ లేదు. ఆయన చరిత్ర కనుమరుగైపోయింది. ఉద్యమంలో బియ్యాల జనార్దన్ది చెప్పుకోదగిన పాత్ర. ఆర్య నరేంద్రరావు పార్టీని స్థాపించి పాత బస్తీని
నుంచి ఆంధ్ర వలస పాలకులకు సవాల్ విసిరాడు. టీఆర్ఎస్లో ఆయన పార్టీ విలీనం తర్వాత ఆయన పేరే కనిపించకుండా పోయింది. ఒకప్పటి టైగర్ నరేంద్ర చరిత్ర ఏమైంది? బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఎన్నయ్య ప్రశ్నించినందుకే దొరవారి ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన విజయశాంతికి అదే గతి పట్టించారు. ఒకప్పుడు తెలంగాణలో ప్రముఖ నాయకుడిగా ఉన్న దేవేందర్ గౌడ్ పేరు ఊసేలేదు. అగ్గిని ముద్దాడి తన శరీరంలోని అనుమానం నిప్పురవ్వలుగా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. తెలంగాణలో గద్దర్ పేరు తెలియని వారు ఉండరు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లిన ప్రజా కళాకారుడు. దొరవారి జమానాలో ప్రగతి గడి ముందు సీఎం అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడిన ఆయన్ను ఆ గడప తొక్కనివ్వలేదు. ఈ అవమానమే కాదు, ఆయనకు దక్కాల్సిన గౌరవం గుర్తింపు లేకుండా చేశారు. తొలి దశ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన వందలాది తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానం మనందరికీ తెలుసు, కానీ వారి పేర్లు ఎవరికి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో గుర్తింపును నోచుకొని బీసీ బడుగు వర్గాల జనం ఎందరో ఉన్నారు. వీరందరి చరిత్ర వెలికి తీసి తెలంగాణ పల్లె పల్లెకి చాటాల్సిన కర్తవ్యాన్ని నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి పరిస్థితులు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లున్నది. ఈ చరిత్రను తిరగరాయాలి, బీసీ బడుగు వర్గాల ముద్దు బిడ్డల బలిదానాలు వెలికి తీయాలని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది తెలంగాణకు సంబంధించి ఆవిర్భావం పోరాటం చేసిన వాళ్ళు పాయిద పొందింది కేసీఆర్, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి వాళ్ళు. త్యాగాలు కొందరివి, భోగాలు కొందరి. నాన్ వెజ్లో నంబర్ 1 దేశంలోనే తెలంగాణకు మొదటి స్థానం. ఒక వ్యక్తి నెలకు 2 కేజీలు, ఏడాదికి 24 కేజీల మాంసం లాగిస్తున్నట. మాంసం ఉత్పత్తిలోనూ మనమే టాప్. నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి. మొన్నటి వరకు మద్యం విక్రయాల్లో ఫస్ట్, ఇప్పుడు మాంసం లాగించడంలో ఫస్ట్. సుక్కా ముక్కలో ప్రథమ స్థానానికి చేరిందట మన రాష్ట్రం. ఏడాదికి 24 కిలోల మాంసం తింటున్నట ఒక్కొక్కలేడ నల్లిపొక్కలు. వామ్మో. ఇక కిలాడి లేడీ హల్చల్ అంట. హైకోర్టు జడ్జినంటూ భారీ మోసం చేస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తారని నిరుద్యోగులకు గాలం. 100 మంది వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎట్టకేలకు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసిందట ఇవాళ అమ్మాయిమే. నకిలీ సంస్థలు నకిలీ వేషాలతో జనాన్ని నమ్మించి బూడి కొట్టించేందుకు రోజుకో ఘరానా మోసగాలు పుట్టుకొస్తున్నారు. ఉద్యోగాల పేరుతో, హోదా పేరుతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. అయితే మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారనే నానుడి అవగతం అవుతుంది. కొందరు అమాయకులు లక్షలు పోగొట్టుకొని రోడ్డున పడుతుంటే మోసగాలు మాత్రం లక్షలు పోగేసుకొని విదేశాలకు పోతున్నారు. మరికొందరు అయితే తాము మోసపోయామంటూ సెల్ఫీ వీడియోలు తీసి ప్రాణాలు వదులుకుంటున్నారు. అయితే హైకోర్టు జడ్జిని అంటూ మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైకోర్టులో జాబ్స్ అని యువకులను నమ్మించి కోట్లు వసూలు చేసింది ఆ కిలేడి ప్రసన్నరెడ్డి అట. అమ్మా నీ ఇంట్లో పినిగల కదనే. ప్రసన్నరెడ్డి అనే మహిళ తాను హైకోర్టు జడ్జినని ప్రచారం చేసుకుంది. ఉద్యోగాలు అవసరమున్న యువకులను ఆమె టార్గెట్ చేసి 100 మంది దగ్గర వసూలు చేసిందట తల్లి. మూతి వెలగొట్టరు ఉండేది సుప్పనాతి. ఇక రాజేంద్ర ప్రసాద్ బూతులు. ఆలీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం, చప్పట్లు కొట్టలేదని ప్రేక్షకులపై అసహనం. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో హల్చల్. సోషల్ మీడియాలో వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం. ఆలీని నిన్న మెట్రో రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా, సినిమా యాక్టర్. ఆలీనే కాదు, రోజన్ కూడా. వాన్ని ఆలీన్ అయితే దయచేసి పెద్దలు వినొద్దు. ఆ ఆలీన్ అన్నది ఎక్కడుందో అది ఒకసారి ఉంటే పంపించండి. ఆలీని ఒక ముస్లిం బిడ్డ ఆలీని ఆ రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి హౌలేగాడు, ఫాల్తుగాడు ఉందా, ఆలీని పట్టుకొని, దయచేసి నేను చెప్పకూడదు ఆ మాట, ఇది అభ్యంతరకరమైనటువంటి మాట, కానీ ఏమన్నాడో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఆలీని పట్టుకొని లంజా కొడుకు అన్నాడు. ఎవడు ఈ రాజేంద్ర ప్రసాద్ అంటాడు. మనిషివా గాడిదివిరా రాజేంద్ర ప్రసాద్? నువ్వు ఈ మాట, నువ్వు అన్న మాట ఓ చిరంజీవినో బాలకృష్ణనో అనగలుగుతావా? ఈడు మా పేదోడు కాబట్టి, ఈడు మా ముస్లిం మైనారిటీ పేద వర్గాల బిడ్డ కాబట్టి మాట్లాడతావా అట్లా? ఒక మహిళను పట్టుకొని, రోజును పట్టుకొని గట్లేనా నువ్వు మాట్లాడే మాట? సిగ్గుందా ఏమన్నా? మనిషివా? ఎవడిగిరా బాయ్ నువ్వు? కాదు ఏం బల్పది, ఇంత బల్పా? అంటే నీకు ఈ కిందోళ్ళు అంటే నీకు అంత చిలుకనా ఏంది? నాకు అర్థం కాదు. ఆలీ
1200-1300 సినిమాలు తీసిన ఆలి. చిన్నప్పటి నుంచి మొత్తం నటనే ప్రాణంగా బతుకుతుంది. నాకు ఆలీని పట్టుకొని ఆలీ నువ్వు ఆన్నే ఉండి నవ్వుతున్నావు కానీ వాడిని తన్ననుంటే ఒక తన్ను సిగ్గులేని విధవ వాడోడు. రాత్రి నాకెవరో పంపించిండే. ఇగో ఆలిగా ఏడెక్కడ ఆయన వేరే ఆలిగా ఏడెక్కడ లంచాడు. ఇగో చూడండి, ఇగో వీడు ఏమంటాడు చూడుర్రి ఆలిగారిని పట్టుకొని. మనిషివారా రాజేంద్ర ప్రసాద్ నువ్వు? ఏం మనిషి అది మరి? మనిషివారా నువ్వేమన్నా ఫాల్తునా కొడక? నిన్నే అంటూ ఊరుకుంటావా? నిన్నంటే ఊరుకుంటావా అట్లా ఆ మాట? నీ ఫాల్తు ముఖంలో చెప్పు. సిగ్గుండాలి, ఏమన్నా శరం ఉండాలి. క్షమాపణ చెప్పు. ఆలి వాళ్ళ తల్లిని పట్టుకొని లంజా అంటావా? దొంగనా కొడక? మీరు సినిమాలు అనగానే పెద్ద అద అయిపోతారా బాయ్? ఏ ఊర్రా నీది? దొంగనా కొడక? ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మా వర్గాల ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే ఇట్లే మాట్లాడతాం మేము కూడా. తొక్కి నేల తీస్తారు. ఇంకా నువ్వు దొరకాలి మా బీసీలకు, మా మైనారిటీ బీసీలకు దొరకాలి. నువ్వు నిన్ను దన్నకపోతే అడుగు. వేసినా కొడక. ఇక ఆపరేషన్ కగార్ను ఖండిస్తున్నాం. కేంద్రం ఫాసిస్టు పాలన చేస్తోంది. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమన్న చంపేస్తున్నారు. కానీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో మాత్రం చర్చలు జరపరు. మోదీ ద్వంద్వ వైఖరి సరికాదు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇది ఇట్లుంటే కరెన్సీ నోట్లపై జాతిపిత పేరు తొలగింపు. బంగ్లా ప్రధాని యూనస్ కీలక నిర్ణయం. ముజిబుర్ రెహమాన్కు భారీ అవమానం జరిగిందట. ఊరేవా ఏది బంగ్లాదేశ్ జాతిపిత పేరు తొలగింపట తీసేసిరట. అక్కడ ఆమె రైట్గా అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇంద్రమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, ఉద్యోగ కల్పనపై చర్చ. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల ఏర్పాట్లపై రేవంత్ దిశానిర్దేశం. ఈ నెల 5న మరోసారి కేబినెట్ భేటీ నిర్వహణ. కీలక అంశాలపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బీఆర్ఎస్లో అంతర్గత యుద్ధం. అవినీతి ఆస్తి పంపకాల్లో అన్నా చెల్లి మధ్య రగడ. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు మధ్య సైతం వాగ్వాదాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక నేటి నుంచి స్లాట్ బుకింగ్స్ విధానం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉంటే ఆ టెండర్లను రద్దు చేయండి. జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల రద్దుపై రేవంత్ కవిత లేఖ. మాన్సూన్ ఎమర్జెన్సీ టెండర్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు. తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం జరిగినట్టు వెళ్ళడట. ఇప్పుడు నష్టం తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లు యాదకొస్తురా మీకు? ఇప్పుడు 10 ఏళ్ళేమో మంచిగా అందిన కాడికి మెక్కి ఇప్పుడు బీసీ కాంట్రాక్టర్లు యాదకొస్తున్నారు మీకు. సాక్షి దినపత్రిక. ముస్లిం ఓట్ల కోసమే, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతపై అమిత్ షా మండిపడ్డారట. ఇక బ్రిటన్ గాట్ టాలెంట్లో అస్సాంకు చెందిన 9 ఏళ్ల బినితా. ఇక్కడ ఏషియన్ గేమ్స్లో మొన్న ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది ఓవరాల్ ఛాంపియన్షిప్లో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మాయిని అభినందించలేదు. ఒక ట్వీట్ ఏదో పెట్టినట్టు అంతేగాని ఇక వాళ్ళకు మాత్రం కోట్లు పంచుకుంటారు. ఆ పథకం సాధించిన బిడ్డ మన సాకలోళ్ళ బిడ్డ, మన రజకుల బిడ్డ కాబట్టి, బీసీ బిడ్డ కాబట్టి ఎవడు ఏకాన పైసిచ్చటం లేడు. ఆమెకు సపోర్ట్లు కొట్టి వదిలేసిరు అన్నట్టు. అదే బీసీ ప్రభుత్వం ఉంటే ఇవాళ ఎట్లుంటుండే ఆ బిడ్డకు? ఎయిర్పోర్ట్కి ఎదురుక రాకపోతుండే. రష్యాపై డ్రోన్ దాడులు. రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. 40 ఫైటర్ జెట్లను ధ్వంసం చేసింది. అన్నార్థులపైకి కాల్పులు. ఇక గాజాలో అన్నార్థులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులు 31 మంది పాలస్తీన్ వాసులు బలైనట. చెట్టు రంగు మారిందో అగ్నిపర్వతం పేలిందే. చెట్టు రంగు మారితే అగ్నిపర్వతం పేలినట్టేనట్టుగా ఏందో చూడన్నా. ఓకే. రిటర్న్ల దాఖలకు రెడీనా? ఐటీఆర్ పత్రాల్లో మార్పులు. సెప్టెంబర్ 15 వరకు అదనపు గడువు. ఇక కంకరలో వంకర పనులు. సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్. ఈటీఎస్ సర్వేలో వెలుగులోకి గలీజ్ దందా. నేను ఈ గాజుల రామారం కాడ
వాళ్ళ పేరేందేందో ఉన్నాయి. మొత్తం ముఠ ఈ క్రషర్ మిషన్ల ముఠ. అయ్యో ఈ క్రషర్ మిషన్లు ఎవరియో ఒకసారి లిస్టు తయారు చేద్దాం. లిస్టు తయారు చేసేస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం వాళ్ళే రెడ్లే. మామూలుగా కాదు అసలు. యాక్చువల్గా 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత 100 కోట్లు కొట్టేస్తున్న లీజుదారులు, అనుమతించిన విస్తీర్ణానికి మించి తవ్వకాలు, అక్రమంగా తరలింపు, సీనరేజీ ఛార్జీలు చెల్లించకుండా సర్కార్ ఆదాయాన్ని గండి, సీనరేజీ జరిమానా కింద 974 కోట్లు చెల్లింపులకు నోటీసులు, 15 కంపెనీలు వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన భూగర్భ గనుల శాఖ, అక్రమార్కుల్లో ఎమ్మెల్యే సోదరుడి బినామీ, పలు దఫాలుగా నోటీసులు జారీ. పటంచెరు ఎమ్మెల్యే వాళ్ళు సోదరు అలా యువ వికాసానికి అర్హుల లెక్క తేలాకే నేటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక నేటి నుంచి గ్రామాలకే నాణ్యమైన విత్తనాలు. ఈ వారంలో భారత్కు ప్రభాకర్ రావు స్టేటస్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తాం, సైబర్ నేరగాలు రూటు మార్చినట్టు. ఇప్పుడు 72 ఏళ్ళ మా కళ నెరవేరింది. నా బ్యూటీకి సంబంధించి ఒక్కరోజే 90,000 మంది యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలో రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తజనం. 90,000 మంది వచ్చిరట నిన్న. ఉత్తమ సేవలకు పథకాలు అందిస్తూ ఉన్నారు. మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి అవి. ఇక స్లాట్ బుకింగ్ ఇవాల్టి నుంచి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రిజిస్ట్రేషన్లకు సంబంధించి చెప్తే, ఇక నిన్న మాస్క్ తీసేసిన, ఇవాళ మళ్ళీ మాస్క్ మళ్ళీ విజృంభిస్తున్న కరోనా. రాష్ట్రంలో కుటుంబం డ్రామా నడుస్తూ ఉంది. దండుకున్న సొమ్ము పంపకాల్లో గొడవలే ఎందుకు కారణం? ఆ డ్రామాలో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇక చాలు నాయన, నీ ఇంజన్లు చాలు. ఈ ఇంజన్లు కాదు నాయన, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది. 3 నెలల రేషన్ 6 సార్లు నిషానట. చాలా చోట్ల మొరాయించిన సర్వర్లు, షాపుల మూసివేత. కేంద్ర రాష్ట్ర కోటా కింద 6 సార్లు వేలిముద్రల సేకరణకు అధిక సమయం. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు అంతంత మాత్రంగా సన్నబియ్యం పంపిణీ. మొరాయిస్తూ ఉన్నాయట సర్వర్లు. ఇంకా ఇది ఇట్లుంటే ఒకసారి మేడం ఇవాళ వచ్చింది, నిన్న మాయమైపోయింది. ఆమెకు అక్కెరున్నప్పుడు వస్తుంది, ఉత్తప్పుడు ఊకుంటుంది. స్వయం పాలన స్ఫూర్తి కొనసాగాలని కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిండట. డాలాస్లో జై తెలంగాణ. అమెరికాలో తెలంగాణ బాధలు అలాయ్ బలాయ్. అయితే తెలంగాణను డాలాస్ చేస్తా అని ఆఖరికి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ జెండానే డాలాస్ పట్టుకపోయింది. అంతే. సుదీర్ఘ స్వప్నం సాకారమైన సుదినం వచ్చింది కానీ మా దినం రాలే సారు. ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం. రుణమాఫీ భరోసాకు మైలేజ్ రాలేదు. ముఖ్యమంత్రితో భేటీలో మంత్రుల మాట. పనితీరు మెరుగకపోవడమే కష్టమంట. మెరుగుపడకపోవడమే కష్టం. విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం. మంత్రులు బాధ్యత తీసుకోవాలి. సీఎం 4న ఢిల్లీకి రేవంత్. శాఖల మార్పుపై చర్చ. 5న రాష్ట్ర కేబినెట్ భేటీకి నిర్ణయం. ఎందుకింత ప్రజా వ్యతిరేకత? కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి? ఈ కమిషన్ వసూలు ఆరోపణలో నిజం. మన కవిత వార్త లేదా? ఉండదు. 70% యువతకు మొండి చేయటం, 30% మందికే యువ వికాసం. ఇంకా నేటి నుంచి స్లాట్ రిజిస్ట్రేషన్లు. ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు. మాఫియా దందా, రాజకీయ అండా, బ్యాక్ వాటర్కు భారీగా అడ్డుకట్టలట. 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువులు నిర్మించినట. అమ్మో, ఇవాళ కనిపిస్తున్నాయి మీకు. తుమ్మల నారాజ్. సొంత సర్కార్పై మంత్రి అసంతృప్తి. సాగు పథకాల అమలుపై అసహనం. రైతు భరోసా ఆపివేతపై మండిపాటు. ఆ శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడంపై సీఎంని నిలదీత. ఇటీవల సమీక్షలను అసంతృప్తిని వెలగక్కిన వ్యవసాయ శాఖ మంత్రి. ఈ అసంతృప్తి, ఆందోళన. ఏమన్నా సంతోషం ఉందంటే కేసీఆర్ కుటుంబానికి అంటగడుతుంది. అంతే. ఏమన్నా సంతోషం ఉంటే కేసీఆర్ కుటుంబానికి అంటగడుతుంది. ఇక ఏమన్నా దుఃఖము, బాధ, రోదన ఉంటేనేమో మందికి అంటగడుతుంది. అట్లా చేస్తుంది. ఇక ఈయనెవరా? ఎవరైనా విజయ్ దేవరకొండ. అచ్చా, అనురాగ్ యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్ అయినా. ఎర్కొలలో భూములు కబ్జాలు పెట్టి కట్టిన యూనివర్సిటీ ఇది. ఏమై ఇప్పుడు అది మల్లారెడ్డి కాలేజ్ ఏమై ఇదేది ఏవి కావు ఏట్లే మన సంవత్సరం అయిపోయిన తర్వాత ఏవి కావు ఏట్లో మన కానీ అయిపోయింది కదా. మన భ్రమ అంతా మనం వీళ్ళకేదో అవుతుంది వాళ్ళకేదో అవుతుంది అని. మా రోజు వీరన్న బెల్లిలు తక్కని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలి అన్న. వచ్చే తరాలకు వాళ్ళ చరిత్రను వీళ్ళు చేయరు, మనం చేస్తాం. చూడు, భవిష్యత్తులో మనం చేస్తాం ఇదంతా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయితే ఉందో ఊరే తిరగబడ్డది దొర మీద. దొర మీద ఊరు తిరగబడి మొత్తం కూర్చొని మీ పెత్తనం ఏందిరా మా మీద అని ప్రశ్నిస్తూ ఉంది. అవి అట్లా తయారు కావాలి ప్రతి గ్రామం. థ్యాంక్ యూ.